ఇప్పుడు రిజర్వేషన్లు కూడా బీసీలకు జనాభా ప్రాతినిధ్యం ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి. అసలు భారతదేశంలో అసలు రిజర్వేషన్లు ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇస్తే అయిపోతుంది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ప్రకారం 10% ఇచ్చారు. ఓసీలకు వాళ్ళ జనాభాకు మించి దక్కుతుంది. ఎస్సీ ఎస్టీలకు కూడా జనాభా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. ఒక బీసీలకే 52% ఉంటే 27% కేంద్ర ఉద్యోగాలలో ఉండటం, రాష్ట్రాలలో సగమే ఉండటం జరిగింది. మేమేమంటున్నామనంటే ఇంకా రిజర్వేషన్లు కాదు, అన్ని వర్గాలకు ఎవరి జనాభా ప్రకారం 100% రిజర్వేషన్లు ఎవరి కోటా ప్రకారం వాళ్ళకి ఇస్తే ఈ దేశంలో ఏ కొట్లాట ఉండదు, ఏ పంచాది ఉండదు. కాబట్టి జనాభా ప్రాతినిధ్యం ప్రకారమే రిజర్వేషన్లు ఇవ్వాలని మేము కొత్త ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నాం. ఇంకా మా ఒక్కరికే ప్రత్యేకంగా కాదు, ఈడబ్ల్యూసీ వచ్చింది కాబట్టి ఇంకా అందరికీ వచ్చినట్టే. కాబట్టి మా ఒక బీసీల ముస్లింలకు దక్కాల్సినటువంటి వాటాను తీసుకొని వెళ్ళి ఇతర వర్గాలకు కట్టబెడుతున్నారు. నష్టపోయేది బీసీలు, మైనారిటీలు మాత్రమే. కాబట్టి ఇప్పుడు జనాభా ప్రాతినిధ్యం ప్రకారం ఎవరి కోట వాళ్ళకి ఇచ్చినట్లయితే ఇంకా అందరికీ న్యాయం జరుగుతుంది. ఈ రకమైనటువంటి ఉద్యమమే ఇప్పుడు దేశంలో తీయబోతున్నాం. కేంద్రంలో కూడా అనేక పార్టీలతో చర్చిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇదే ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోతాం.